కోసం ఐ హోప్ మా టీజర్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్టోరీ శ్రవణ్ చెప్పారు. అండ్ చెప్పిన వెంటనే నాకు అండ్ ఈ ఫిలింలో బేసిక్గా టీజర్ ఆర్ ట్రైలర్లో మేము ఎక్స్ప్రెస్ చేయం, కానీ దర్ ఇస్ సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉందండి. అంటే లైక్ ప్రీ క్లైమాక్స్ ఆ టైంకి వెళ్ళేసరికి ఫిలింలో విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఎలా అంటే మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఫిలిం మీద. ఐ హోప్ you'll all enjoy, and thanks for శ్రవణ్ గారికి నన్ను చూస్ చేసుకున్నందుకు, అండ్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను హీరోగా చూస్ చేసినందుకు. అండ్ జేడి గారు, ఇట్స్ వెరీ హంబుల్ వర్కింగ్ విత్ యూ, అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ వర్కింగ్ జేడి గారు. అండ్ మీకు చెప్పలేదు, మన సెట్స్లో డిస్కస్ చేయలేదు. మీ గులాబీ మూవీలో బైక్ సాంగ్ ఉంది కదా, ఆ బైక్ సాంగ్ నా లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చేసిందంటే నేను ఆల్మోస్ట్ 70 lakhs ఇన్వెస్ట్ చేశాను నా బైక్స్ మీద. 70 lakhs 3 బైక్స్ కొనుక్కున్నాను నేను. ఇట్ మేడ్ మీ సో ఇంపాక్ట్ఫుల్ అనమాట ఆ బైక్ ఆ టైంలో చూసి చిన్న ఏజ్లో. మీకు తెలియదు, నేను చెప్పలేదు సెట్లో. యాక్చువల్గా సార్కి కూడా బైక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ సీరత్, నాకు బేసిక్గా నేను చేసిన ఫిలిమ్స్ అన్నిటిలో ఐ హ్యావ్ హీరోయిన్స్లో ఐ హ్యావ్ ఓన్లీ 2 క్లోజ్ ఫ్రెండ్స్. ఒకటి ఫరియా అబ్దుల్లా, వన్ ఇస్ యూ, దట్స్ ఇట్. నేను చేశాను ఒక 14-15 ఫిలిమ్స్ చేసి ఉంటాను. అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎట్లా అంటే చాలా 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 క్లోజ్ అనమాట. దే ఆర్ వెరీ సపోర్టివ్, చాలా ఫ్రెండ్లీ. అండ్ ఇంకేం చెప్పను, యా. అండ్ సీరత్ నాకంటే సీనియర్ కూడా. నేను అండ్ ఈశ్వర్ బ్రో, బేసిక్గా నాకు సాంగ్ అంటేనే వణుకొస్తుంది. బేసిక్గా చాలా అంటే చాలా వణుకొస్తుంది సాంగ్ చేయాలంటే. అంటే నాకున్న గ్రేటెస్ట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఏదైనా మూమెంట్ క్రింజీగా ఉందంటే ఐ కాంట్ డూ అండి. అది లోపల ఎక్కడో చంపేస్తూ ఉంటుంది. బట్ ఈశ్వర్ బ్రో, నీ మాంటేజ్ అలా ఫీల్ అయ్యేలా చేయలేదు బ్రో నన్ను. థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ ఐ హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. సూన్ నేను ఇంకెక్కువ మాట్లాడను, ఐ టాక్ ఇన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో